Now we'll talk about Vande Mataram bill, sir. So what is this Vande Mataram bill and how big and how serious is this? ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఐ కెన్ డిస్క్రైబ్ దట్ ఇన్ 2 minutes యాక్చువల్లీ. ఎక్కువ టైం కూడా తీసుకోదు అది. ఈ వందే మాత్రం మన నేషనల్ సాంగ్ ఉండే బిఫోర్ ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్లో దట్ ఇస్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్లో అది పెద్ద పార్ట్. బంకిం చంద్ర చటర్జీ రాశారు. అప్పుడు ఆయన రాసినప్పుడు సపరేట్గా ఒక పోయంగా రాశారు. తర్వాత ఆనంద్ మఠ్ అని చెప్పి ఒక పుస్తకం ఉండే, దాంట్లో వచ్చిందన్నమాట అది. దాంట్లో స్టాన్జాస్ ఉన్నాయి నాట్ జస్ట్ ద ఫస్ట్ స్టాన్జా, మనం వాడుతున్న స్టాన్జా 4 స్టాన్జా ఎక్స్ట్రా ఉన్నాయి దాంట్లో. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే దాంట్లో రెఫరెన్స్ టు దుర్గా కానీ దేవి కానీ ఇట్లాంటి రెఫరెన్స్ వచ్చినప్పుడు ఆ టైంలో కాంగ్రెస్లో కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఎస్పెషలీ సెక్యులర్ కాంగ్రెస్ ఫెలోస్ లైక్ నెహ్రూ. సో వీళ్ళ కమిటీని పెట్టారు. ఓకే, దాంట్లో అంబేద్కర్ గారు ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, వీళ్ళందరినీ కమిటీ పెట్టి మనం ఇదేం నడిపించాలని చెప్పి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఒక రెజల్యూషన్ తీసుకొచ్చి దీంట్లో ఓన్లీ ద ఫస్ట్ పారాగ్రాఫ్ నీడ్స్ టు బి సంగ్. వందే మాత్రం మన స్కూల్లో పడుతుంటాం చూడండి, అది మిగతా పారాగ్రాఫ్స్ పాడక్కర్లేదు అని చెప్పి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. సార్ ఇప్పుడు మోదీ గవర్నమెంట్ అంటున్నారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో పాస్ చేసిన రెజల్యూషన్ మనం ఎందుకు ఫాలో చేయాలి, మొత్తం పాడండి. ఇప్పుడు మీరు సంఘ్ దానికి వెళ్తే, ఆర్ఎస్ఎస్ ఫంక్షన్స్కి వెళ్తే మొత్తం పాడతారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో దే సింగ్ ద ఎంటైర్ వందే మాత్రం, విచ్ ఇస్ గ్రేట్ పోయిటరీ యాక్చువల్లీ, రియల్ పోయిటరీ అండ్ రియల్ రెఫరెన్స్ టు ఏం చెప్తారు, దాని డెప్త్ ఆఫ్ ద మీనింగ్ మీరు చూస్తుంది. కానీ దాన్ని మేము అంగీకరించము, దాన్ని పాట పాడము. గవర్నర్ ఫంక్షన్ పెడితే కేరళలో ఆర్లేకర్ ఫంక్షన్ పెడితే సతీష్ అని నిలబడాడు, కూర్చుంటాడు. అప్పుడు గవర్నమెంట్ అంటారు మీరు అది చేశారా, దెన్ యూ విల్ బి పనిష్డ్. ముఖ్యంగా ఎవరు అబ్జెక్షన్ చెప్తున్నారు సార్, లైక్ ఎందుకు మేము దీన్ని స్వాగతించము అంటున్నారు? ఓవేసీ ఓపెన్గా చెప్పిండు కదా, దాంట్లో మీ హిందూ దేవుళ్ళ గురించి రెఫరెన్స్ ఉంది, దేవి గురించి ఉంది, దుర్గా గురించి ఉంది. వీ విల్ నాట్ అగ్రీ. మాకు ఇవాళ ఆయన ఒఫీషియల్ ట్వీట్ కూడా చేసిండు, ఇఫ్ యూ ప్రే ఫర్ ఎనీ అదర్ గాడ్ అపార్ట్ ఫ్రమ్ ఇస్లాం మేము ముస్లిమ్స్ ఉండము మేము. ఆలోచించి మన సెక్యులర్ వీళ్ళంతా సెక్యులర్ ఛాంపియన్స్. ఓకే, ఇస్లాంలో ఉన్న వాళ్ళు కూడా ఆర్మీలో ఉన్నారు, ఇండియన్ ఆర్మీలో ఎంతోమంది ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళకు ఒక శపథ్ ఉంటుంది వెన్ దే ఫైనలీ పాసింగ్ అవుట్ పరేడ్ టైంలో శపథ్ తీసుకుంటారు. ఈవెన్ పోలీసు వాళ్ళకి మీకు కనిపిస్తుంది, ఒకటి బైబిల్ తీసుకొని నిలబడతాడు, ఒకటి గీతా తీసుకొని నిలబడతాడు, ఒకటి ఖురాన్ తీసుకొని నిలబడతాడు, ఇంకో రిలీజన్, 4-5 రిలీజన్స్ ఉంటారు అక్కడ, ప్రీస్ట్ ఉంటారు వాళ్ళ దాంట్లో. అండ్ వీళ్ళు శపథం తీసుకుంటారు దాని మీద ముందుకు వెళ్తూ. అప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా. ముస్లిం ఆఫీసర్స్ సిక్ ఆఫీసర్స్ అండ్ హిందూ ఆఫీసర్స్ కాశ్మీర్లో మీరు చూడండి, ఎన్నో ఆఫీసర్స్ మస్జిద్కి వెళ్తారు సార్. వాళ్ళ చాలా మటుకు వాళ్ళు లీడ్ చేస్తున్న బెటాలియన్లో ఎక్కువ మంది ఉంటే వాళ్ళు తోడే వెళ్తారు వాళ్ళు కూడా. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ అన్నమాట. హిందూయిజం ఎంతో పాత రిలీజన్, ఇదంతా ముందు 2000 year old ఇస్ వాట్ క్రిస్టియానిటీస్, అంతే, దానికంత తక్కువ ఇస్లాం. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఇస్లామిక్ మాస్క్ అవుట్ సైడ్ మెక్కా అండ్ మదీనా మా ఊరు ఇంటి దగ్గర, చేరన్ జుమా మస్జిద్ ఇన్ కొడంగల్లూరు, 16 kilometers ఫ్రమ్ మై హౌస్. ఫస్ట్ మెక్కా మదీనా బయట ఉన్న మాస్క్. ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై చేరన్ కింగ్ హూ మెట్ ప్రాఫెట్ మొహమ్మద్. ఆయన స్ప్లిట్టింగ్ ఆన్ ద మూన్ చూపించండి, మనోడు ఓడిపోయినట్ట. వస్తూ సలాలా దగ్గర చనిపోయిన ఆయన ఒమాన్లో. బట్ ద మాస్క్ వాస్ సెటప్ ఇన్ మై విలేజ్, నియర్ మై విలేజ్. సో అక్కడే సెయింట్ థామస్ ఫస్ట్ చర్చ్ కూడా ఉంది. సో మన దేశంలో అన్ని రిలీజన్స్ ఉన్నప్పుడు మీరు దాన్ని రెస్పెక్ట్ చేయాలి. మనోళ్ళు ఐ డోంట్ అండర్స్టాండ్, ఓవేసీ ఏదైనా దివాళీ ఫంక్షన్ కనిపించాడు మీకు ఎప్పుడైనా, దసరా ఫంక్షన్ కనిపించాడు మీకు ఎప్పుడైనా? కానీ మనోళ్ళు ఇఫ్తార్కి వెళ్తారు, కంపల్సరీ వెళ్తారు, ఎందుకంటే మీ అటెండెన్స్ ఇవ్వాలి, ఫోటో రావాలి, అప్పుడు నాకు ఆ కమ్యూనిటీ నాకు ఓట్లు వస్తాయి. ఇస్లాం అట్లా. సో వందే మాత్రం డిస్రెస్పెక్ట్, ఇట్స్ అ నేషనల్ సాంగ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం తీసుకొచ్చి పాస్ చేశారు. మనకు ఒక నేషనల్ యాంథమ్ ఉంది, ఒక నేషనల్ సాంగ్ ఉంది. ఇప్పుడు రూల్ ఏంటంటే ఎనీ గవర్నమెంట్ ఫంక్షన్ ఫస్ట్ వందే మాత్రం ఫుల్గా పాడాలి, దాని తర్వాత మీ ప్రోగ్రామ్ అని నడిపించుకోవచ్చు, దాని తర్వాత నేషనల్ యాంథమ్ ఉంటుంది విచ్ ఇస్ జనగణమన. ఓవేసీ అంటున్నారు మేము ఇది వాడం, ఇది మీరు దీంట్లో మాతా గురించి మాట్లాడుతూ, మీరు దేవి గురించి మాట్లాడుతున్నారు, దుర్గా గురించి మాట్లాడుతూ మేము అంగీకరించాము. సో బాస్ పేస్ ద పనిష్మెంట్, సింపుల్. మీరు పాడకుంటే మాకు ప్రాబ్లం లేదు, యూ కెన్ జస్ట్ స్టాండ్. కానీ మీరు దాన్ని ఇన్సల్ట్ చేయని ట్రై చేస్తే దెన్ వీ విల్ టేక్ యాక్షన్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం తీసుకొచ్చారు. అదే వందే మాత్రం. నేను ఓవేసీ దగ్గర ఒకటే మాట, ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర అడిగారు, వందే మాత్రం కాదు జనగణమన గురించి అడిగినప్పుడు అడిగారు. ఈ జనగణమనలో ఒక లైన్ ఉంది, భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే అంటాం మనం. భారత భాగ్య విధాత ఎవరు? జార్జ్ V ఆ టైంలో బ్రిటిష్ కింగ్. ఈ సెడ్ నో జార్జ్, నథింగ్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ వన్ ఆఫ్ అవర్ గాడ్స్ అన్నారు. తర్వాత వెన్ ద సాంస్క్రిటైజ్ స్కాలర్స్ అండ్ బెంగాలీ వాళ్ళు కూడా చెప్పారు, ఆయన రాసింది భారత భాగ్య విధాత వాస్ లార్డ్ కృష్ణ.
ఈజ్ ద భాగ్య విధాత. ఇప్పుడు ఓవైసీ గారు అది కూడా వాడరా ఇప్పుడు? అరే ద కృష్ణ రెఫరెన్స్ వచ్చింది దాంట్లో, అది ఎట్లా? మన రిలీజన్లో ఇట్ ఈస్ దేర్, ఇట్స్ పార్ట్ ఆఫ్ అ కల్చర్. మీరు తర్వాత వచ్చారండి, ఇది ఇంకా ముందున్న కల్చర్ ఇది. మేము అంగీకరించము, హనుమాన్ చాలీసాని పట్టుకోం. మీరు 5 times a day మీరు మాస్క్లో మీరు మైక్ పెట్టి చెప్తారు కదా అల్లాహు అక్బర్ అండ్ దేర్ ఇస్ నో గాడ్ బట్ అల్లా. వీఆర్ నాట్ సెయింగ్ వీ వోంట్ యాక్సెప్ట్ ఇట్. మనం వింటుంటాం, పక్కన వాళ్ళు పాపం నిద్ర కూడా పోలేని వాళ్ళు పొద్దున్న 4:40 కొడతారు ఆయన లేసి. వెరాజ్ మనం హనుమాన్ చాలీసా పెట్టామనుకోండి పొద్దున్న 4 గంటలకు మొత్తం కేసులు పడిపోతాయి వచ్చి. ఎనీవే దట్స్ దేర్ ఓన్ డిస్ప్యూట్, దేర్ ఓన్ థింగ్. బట్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్ ఇక్కడ మనం కోఎగ్జిస్ట్ చేస్తున్నాం. రేపు మన వెళ్ళి గొడవ పెట్టలేదు కదా అల్లాహు అక్బర్ చెప్పకూడదు, వీఆర్ ఆల్ హిందూస్ అని చెప్పేవారు చెప్పట్లేదు. యూ క్యారీ ఆన్ విత్ యువర్ రిలీజన్ యాజ్ లాంగ్ as యూ రిమైన్ ఇన్ ద లిమిట్స్. అంతే. మైక్లు యూజ్ చేయకండి. మీరు చూసిన సౌదీ అరేబియా లాంటి ప్లేస్ చాలా చోట్ల మైక్స్ ఉండవు అజాన్ కోసం, ఇక్కడే ఉంటుంది ఇట్లాంటిదని. ఎనీవే దాట్స్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్. మహారాష్ట్రలో అలౌ చేయరు, చాలా స్టేట్స్లో అలౌ చేయట్లేదు, వెస్ట్ బెంగాల్లో కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓకే, బికాస్ ఇట్స్ అ సౌండ్ పొల్యూషన్, హ్యూజ్ సౌండ్ పొల్యూషన్. అండ్ పిల్లలు పాపం ముసలోళ్ళు, పీపుల్ ఆర్ నాట్ వెల్, హాస్పిటల్ పక్కన ఉంటుంది, వీళ్ళు పొద్దున్న 4 గంటలు రోజుకి 5 సార్లు పాడితే అజాన్ చేస్తే న్యాచురల్ దెర్ బి డిస్టర్బెన్స్. ఎనీవే దట్ ఈస్ ఓవైసీస్ ప్రాబ్లం. కానీ ఓవైసీ సెక్యులరిజం మాట్లాడే మనిషి ఇట్లాంటి పని చేస్తాడు. దట్ ఐ వోంట్ రెస్పెక్ట్ వందే మాత్రం. దట్ ఈస్ యువర్ ప్రాబ్లం బాస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం చేయకపోతే మీకు పనిష్మెంట్ ఉంటుంది అంతే. ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి సార్ అవి? వందే మాత్రం మీరు అబ్స్ట్రక్ట్ చేస్తే మీకు 3 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది. అది కాకుండా ఒక మ్యాండేటరీ మినిమం 1 సంవత్సరం పాటు ఉన్న ఫర్ రిపీట్ అఫెండర్స్, అంటే ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తే వందే మాత్రాన్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళకి మినిమం 1 year పనిష్మెంట్ ఉంటుంది. సో వందే మాత్రం ఇండియన్ నేషనల్ సాంగ్ ఇది. దాన్ని మీరు ఏదైనా ఇన్సల్ట్ చేస్తే మీకు 3 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. మళ్ళీ రిపీట్ అఫెండర్స్కి యాజ్ ఐ సెడ్ 1 year పనిష్మెంట్ ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.